హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజైతే చాలా సింపుల్గా నేనైతే ఆమ్లెట్ వేస్తున్నాను అనమాట. దానికోసం అయితే నేను ఒక ఆనియన్, కొంచెం సాల్ట్, కొంచెం కారం అయితే తీసుకున్నాను అనమాట. అవి మొత్తం మిక్స్ అయ్యేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి వాటర్ వచ్చేంత వరకు. అండ్ ఆ తర్వాత అయితే 2 ఎగ్స్ బ్రేక్స్ చేసుకుని నేను మంచిగా ఇలా అయితే మిక్స్ చేసుకున్నాను అనమాట. చాలా బాగా అవి మొత్తం కలిసిపోయేలా మిక్స్ అయితే చేయాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆ తర్వాత అయితే నేను ప్యాన్ మీద ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ఆమ్లెట్ పోసేసాను. మొత్తం అయితే పోయలేదండి, నేను ఇంకా కొంచెం ఉంచాను అనమాట. ఒక హాఫ్ మాత్రమే పోసాను. సిమ్లో అయితే పెట్టేసి మంచిగా కుక్ అవనివ్వాలి. మనకి కుక్ అయిందని తెలియడానికి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఆ తర్వాత రెండో వైపుకి అయితే తిప్పుకోవాలన్నమాట. ఆ తర్వాత మనకి చాలా రెడ్డిష్ కలర్లో వస్తుంది, క్రిస్పీనెస్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఆమ్లెట్ అయితే వేసుకొని గోంగూర చట్నీతో అయితే వైట్ రైస్ మేము మంచిగా తినేసామన్నమాట. అలానే ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గోంగూర చట్నీ, వైట్ రైస్ అండ్ ఆమ్లెట్ కాంబినేషన్. అలానే ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.